వర్షాకాలం వచ్చిందంటే చాలామంది ఈవీ వెహికల్ ఓనర్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకునే కస్టమర్లు గానీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. నా ఎలక్ట్రిక్ వెహికల్ సేఫ్‌గా నడపొచ్చా? నా ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, బ్యాటరీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? లేకపోతే ఫ్లడ్ వాటర్‌లో ఈవీ వెహికల్ నడపొచ్చా లేదా? ఇలా చాలా మందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. బట్ మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గత దశాబ్ద కాలం నుంచి ఈవీ ఇండస్ట్రీలో చాలా వరకు సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ వస్తుందన్నమాట. అటు బ్యాటరీ పరంగా కానివ్వండి, ఇటు వాటర్ రెసిస్టెంట్ పరంగా చూసుకున్నా కానివ్వండి, మోటార్ కానివ్వండి, బ్యాటరీ కాంపోనెంట్స్‌లో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ అన్ని కూడా IP67 ప్రొటెక్షన్‌తో వాటర్ మరియు డస్ట్ ప్రూఫింగ్ టెక్నాలజీతో అయితే వెహికల్స్ అయితే అందిస్తున్నారన్నమాట. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాటర్ ప్రొటెక్షన్ అంటే అర్థం కంప్లీట్‌గా వాటర్ ప్రూఫ్ అని కాదనమాట. సో కొంత మేరకు మన సైడ్ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వర్షంలో అసలు ఎలక్ట్రిక్ వెహికల్ నడపకూడదా అనేది లేదు. మీరు హ్యాపీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ని వర్షాకాలంలో కూడా నడపొచ్చు. కానీ కొన్ని టిప్స్ వరకు మీరు పాటిస్తే గనక మరింత సేఫ్‌గా మీ ఎలక్ట్రిక్ వెహికల్‌ని అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ఈవీ వెహికల్స్ గురించి ఒక 12 టిప్స్ అనేవి మీకు వర్షాకాలంలో ఎటువంటి టిప్స్ తీసుకుంటే బాగుంటుందనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ విషయం ఏంటంటే చాలా మంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వర్షాకాలం అనగానే బ్యాటరీ రిలేటెడ్ గా మన జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటారు. బట్ వర్షాకాలంలో మీ యొక్క టైర్ ప్రెషర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో సాధారణ రోడ్ కండిషన్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు వర్షాకాలంలో ఏంటంటే మీ టైర్ గ్రిప్ అనేది జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఉదాహరణకి మీ యొక్క టైర్ బాగా అరిగిపోయింది అనుకోండి, అరిగిపోయినప్పుడు మీరు వర్షం నీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఆ టైర్ ఆ వాటర్ని పక్కకు జరిపే యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అనమాట. సో మీకు ఎప్పుడైతే గనక మీ టైర్ అనేది మందంగా ఉండి ఎటువంటి అరుగుదల లేని టైర్స్ ఉన్నాయనుకోండి, ఇలా వర్షం వచ్చినా కూడా మీ టైర్ ఆ వాటర్ని పక్కకు జరిపే అవకాశం అయితే ఉంటుంది అనమాట. డ్రై రోడ్ మీద ఉన్న గ్రిప్ వెట్ రోడ్ మీద అయితే ఉండదు అనమాట. సో దీని మీద కొన్ని డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మీ టైర్ యొక్క థ్రెడ్ కరెక్ట్ గానే ఉందా, సో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మీకు వర్షాకాలంలో మరింత బెటర్ గ్రిప్ అనేది దొరికే అవకాశం అయితే ఉంటుంది. కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసిన టైర్ ప్రెషర్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇక రెండోది ఏంటంటే వర్షాకాలంలో మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తుప్పు పట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే మీరు మడ్లో ఎక్కువ వెళ్తూ ఉంటారు, వర్షంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి మీకు ఐరన్ మెటల్ బాడీసే మోస్ట్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే కింద ఉన్న చాసిస్ ఎలిమెంట్ దగ్గర తుప్పు పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సాధ్యమైనంత వరకు మీరు వర్షాకాలంలో 1 లేదా 2 వారాల తర్వాత ఒకసారి మీ అండర్ బాడీ అంటే చాసిస్ కింద భాగంలో మీకు అంతా బాగానే ఉందా, లేకపోతే మట్టి లాంటిది ఏమైనా పట్టేసి తుప్పు పట్టిందా అంటే చెక్ చేసుకోండి. ఒకవేళ తుప్పు లాంటిది పడితే మాత్రం యాంటీ కొరిషన్ కోటింగ్ లాంటిది అయితే వేయండి, లేకపోతే పెయింటింగ్ లాంటిది చేస్తే కనుక మీకు రస్ట్ లాంటిది ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు అలా దాన్ని వదిలేశారనుకోండి, సో రస్ట్ పట్టేసి మీ వెహికల్ యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ కార్ యూజర్స్కి, అలానే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళకి చెప్పే టిప్ అనమాట. సో మీరు వర్షాకాలంలో ఛార్జింగ్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకునే ముందు ఒకసారి ఆ ఛార్జర్ కనెక్టర్స్ ఏదైతే ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అది డ్రైగా ఉందో లేదా మాత్రం చెక్ చేసుకోండి. కనెక్టర్ పిన్స్ లేదా కాంటాక్ట్ ఏరియాలో మాయిశ్చర్ కానివ్వండి, ఎక్కువ వాటర్ లాంటిది ఏమైనా ఉందా మాత్రం చెక్ చేసుకోండి. చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉంటే దానివల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ఛార్జర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చర్స్ కూడా సేఫ్టీ ప్రోటోకాల్స్ తోని ఛార్జర్స్ అయితే తయారు చేస్తున్నారు. బట్ సో మన సేఫ్టీ ప్రకారం ఏంటంటే మరీ ఎక్కువ వాటర్ లాంటిది ఏమైనా ఛార్జర్లోకి వచ్చేసిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు పర్టికులర్ ఛార్జర్ని మీరు కార్కి పెట్టి ఛార్జింగ్ చేద్దాం అనుకున్న ఛార్జ్ అవ్వకపోవచ్చు. సో అక్కడ వాటర్ లాంటిది మాయిశ్చర్ లాంటి కంటెంట్ రావడం వల్ల, అలానే ఛార్జర్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఛార్జర్ వర్క్ అవ్వట్లేదు ఏమని చెప్పి బలవంతంగా దాన్ని నొక్కి అయితే పెట్టకండి. సో మీకు చెప్పానుగా మాయిశ్చర్ కంటెంట్ లేకపోతే కొన్నిసార్లు వాటర్ లాంటిది లోపలికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఛార్జర్ వర్క్ అవ్వకపోవచ్చు. సో అది గమనించి ఇంకా అక్కడే అదే ఛార్జింగ్ స్టేషన్లో ఇంకొక గన్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేసుకుని మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది రికమెండెడ్ అనమాట. మీరు ఎప్పుడైతే ఛార్జింగ్ చేసుకుంటారో కనెక్టర్ గన్ని చెక్ చేసుకోండి. మీ వెహికల్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ని చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని ప్లగ్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదని కాదనమాట. అన్సేఫ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే అక్యుములేటెడ్ వాటర్ బాగా ఎక్కువైనప్పుడు కొన్ని ఇష్యూస్ ఏమి రాకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్త అనమాట. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ఎలక్ట్రిక్ టూ వీలర్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ ఒక సబ్మెరైన్ అని ఊహించుకోకండి. మీ వెహికల్ అనేది నార్మల్ ఒక టూ వీలరో లేకపోతే త్రీ వీలరో రోడ్డు మీద వెళ్ళే వెహికల్, అంతేగాని సముద్రాల్లోనో లేకపోతే మనకి చెరువుల
అడవుల్లోనే వెళ్ళే వెహికల్ కాదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వర్షాకాలంలో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాగ కంప్లీట్‌గా వెహికల్‌ని ముంచేసి నడుపుతూ ఉంటారనమాట. సో, ఇది రికమెండెడ్ కాదు. ఈవెన్ IP67, IP68 రేటెడ్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ వెహికల్ యొక్క వాటర్ వేడింగ్ కెపాసిటీ అనేది కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంత లోతుగా మాత్రం నడపాలి. మరి ఇంత లోతుగా ఇంకా మించి వెళ్లి మీరు వెహికల్‌ని నడిపి ఎంత టైం వరకు ఎక్కువగా మీరు ఇలాగా సబ్మెర్జ్ చేసి వెహికల్ ఉంచితే గనక మీకు కంపెనీ వాళ్ళు వారంటీస్ లాంటివి కూడా అవాయిడ్ చేసే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. సో, సాధ్యమైనంత వరకు మీకు కొంత లెవెల్ వరకు టైర్ మునిగే లెవెల్ వరకు అయితే మీరు వెళ్ళిపోయి ఫాస్ట్‌గా వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. బట్ కంప్లీట్ వెహికల్ మునిగిపోయేంతగా వెళ్ళి తర్వాత ఏమైనా ఇష్యూస్ లాంటివి ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు అనుకోని పరిస్థితుల్లో మీ వెహికల్ ఫ్లడ్ వాటర్‌లో చిక్కుని వరద నీళ్ళలో ఉండిపోయింది అనుకోండి. సో, కంప్లీట్‌గా వెహికల్ మునిగిపోయింది. కొన్ని రోజులు అలా ఉండిపోయిన తర్వాత మీరు వెహికల్ తీశారు. సో, దాన్ని వెంటనే ఆన్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే కొన్నిసార్లు హై వోల్టేజ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, బ్యాటరీ కాంపోనెంట్స్ నుంచి వచ్చే ఆ వైర్స్ అయితే ఉంటాయో సో డైరెక్ట్ అయిపోయి కొన్ని ఇష్యూస్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, డ్యామేజ్డ్ ఎలక్ట్రికల్ పార్ట్స్ ని టచ్ చేయకుండా కుదిరితే ఒక ప్రొఫెషనల్ ఈవీ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ముందుగా ఏంటంటే వైరింగ్ హార్నెస్ అయితే చెక్ చేస్తారనమాట. కరెక్ట్ గా వైరింగ్ ఉందా, లేకపోతే లోపల ఏమన్నా వైరింగ్ లాంటిది ఏమైనా కట్ అయిపోయిందా, డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, బ్యాటరీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంతా చెక్ చేసి ప్రాపర్ గా టెస్ట్ చేసి వాటర్ లాంటిది ఏమంటే బయటకు రిమూవ్ చేసి సర్వీసింగ్ చేసి వెహికల్ సంబంధించిన వైరింగ్ కానివ్వండి మొత్తం కనెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు. సో, దానివల్ల మీకు ఇష్యూస్ లాంటివి అయితే ఉండదు అనమాట. చేయడం అనేది కొంచెం సజెస్టబుల్ అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ ని రెయిన్ లో ఎలా యూస్ చేయాలి. సో, సాధారణంగా రీజనరేటివ్ బ్రేకింగ్ లో ముఖ్యంగా కార్స్ లో ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ అని ఉంటాయి అనమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా ఉంటాయి అనమాట. సో, లెవెల్ 1 ఏంటంటే బ్రేక్ అప్లై చేసే స్పీడ్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే లెవెల్ 2, లెవెల్ 3 ఇలా పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ ప్రెజర్ తో బ్రేక్ అనేది అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో, రీజనరేటివ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట బ్యాటరీ ఛార్జింగ్ ఏది. ఏం రికమెండ్ చేస్తుందంటే సో మీకు ఎప్పుడైతే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో మీరు వెళ్తున్నప్పుడు సజెస్టబుల్ ఏంటంటే తక్కువ లెవెల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు వెహికల్ స్టేబుల్ గా ఉంటుంది అనమాట. సో కొన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో కూడా మనకి రీజనరేటివ్ లెవెల్స్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఓలా వంటి స్కూటర్ లో హై లెవెల్ రీజన్ లేకపోతే లో లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ అని ఉంటుంది. సో మీరు గనక అటువంటి రెయినీ సీజన్ లో కొంచెం లో లెవెల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ వెహికల్ మరింత స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా రీజనరేటివ్ లెవెల్ హైలో ఉన్నప్పుడే మీకు రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది. బట్ సేఫ్టీ కోసం మీరు రేంజ్ ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి రెయినీ సీజన్ లో సాధ్యమైనంత వరకు లో లెవెల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ పెట్టుకుని నడుపుకోవడమే మంచిది అనమాట. ఈ పర్టికులర్ టిప్ అనేది కేవలం ఎలక్ట్రిక్ కార్స్ అనే కాదు, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కూడా రికమెండబుల్ టిప్ అనమాట. ఇక వర్షంలో నడిపిన తర్వాత కొన్నిసార్లు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో థ్రాటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, స్విచెస్ మరియు ఎలక్ట్రికల్ కనెక్టర్ లో కొన్నిసార్లు డిలే లాంటిది మనం గమనించవచ్చు అనమాట. ఉదాహరణకి మీరు మీరు థ్రాటల్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు థ్రాటల్ మెల్లగా తీసుకోవడం, లేకపోతే స్విచెస్ మీరు ఆన్ చేసినా ఆన్ కాకపోవడం లాంటివి గమనిస్తారు. దీనివల్ల ఏంటంటే వాటర్ కొన్నిసార్లు లోపలిలోకి వెళ్ళిపోవడం వల్ల సో ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అటువంటి టైంలో రికమెండ్ చేసే మెథడ్ ఏంటంటే వెహికల్ ని కాసేపు పక్కన పెట్టి ఆరబెట్టి, అంటే ఆరడం అంటే కొంచెం వాటర్ అంతా కూడా తగ్గిపోయే విధంగా చెక్ చేసుకుని లేకపోతే డ్రై చేస్తే గనక మీకు ఆ వెహికల్ అనేది నార్మల్ గా ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే బెటర్ రికమెండెడ్ అంటే హై వోల్టేజ్ లాంటి కాంపోనెంట్స్ లాంటి ఏదైతే ఉంటాయో వాటిని మీరు ముట్టుకోకుండా కుదిరితే మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అతను ఒకసారి చెక్ చేస్తారన్నమాట. సో మాక్సిమం వచ్చేసరికి మీరు వెహికల్ ని అలాగా కొంచెం డ్రై ఏరియాలో పెడితే మీకు ప్రాబ్లం లాంటిది సెట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇన్ కేస్ అప్పటికి కూడా ఇలా సెట్ అవ్వకుండా మీరు థ్రాటల్ ఇచ్చినప్పుడు సరిగ్గా థ్రాటల్ తీసుకోకుండా లేకపోతే స్విచ్చెస్ సరిగ్గా పని చేయకపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళడం బెటర్ అనమాట. నెక్స్ట్ చెప్పే టిప్ ఏంటంటే ఇది ముఖ్యంగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి కమర్షియల్ వెహికల్స్ కోసం అనమాట. సో వీటి యొక్క వెహికల్ సంబంధించిన మోటార్ క్యాలరీ కంట్రోలర్ పొజిషన్ కొంచెం కిందకైతే ఉంటాయి అనమాట. సో ఇది మనకి మడ్ ఏరియాస్ లో వెళ్తున్నప్పుడు ఆ మడ్ అనేది కింద పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అందుకే వీటి యొక్క మడ్ ఫ్లాప్స్ కానివ్వండి, స్ప్లాష్ గార్డ్స్ కానివ్వండి కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నా లేదా చెక్ చేసుకోవడం అనేది బెటర్. లేదంటే మీరు ఒక ప్రొటెక్షన్ లాంటిది అయితే యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా ఆ మడ్ ఆ మోటార్ కంట్రోలర్ లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో కొంచెం మన ప్రొటెక్షన్ లాంటిది యూజ్ చేసుకుంటే రెయినీ సీజన్ వరకు సో అలాంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లో డైరెక్ట్ గా మడ్ లాంటిది లోపల ఫామ్ అయ్యి దానివల్ల ఎలక్ట్రికల్ ఇష్యూస్ లాంటివి ఏమైనా రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. బట్ అలా అని చెప్పి కంప్లీట్ గా కింద ఉన్న పోర్షన్ ని మూసేయడం కూడా కాదు, దానివల్ల ఎయిర్ ఫ్లో అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రికమెండ్ చేసినట్టుగానే సో మన సేఫ్ గా కింద లాంటి మడ్ రిలేటెడ్ ప్రొటెక్షన్ లాంటివి ఏమైనా పెట్టుకుంటే సో మీ వెహికల్ ఏదైతే ఉంటుందో మరింత మడ్ ప్రూఫ్ గా అయితే ఉండే
అవకాశం అయితే ఉంది. అంటే మెయిన్ కాంపోనెంట్స్ మీద మడ్ లాంటిది ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే వర్షాకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత లేకపోతే వర్షాకాలంలో చాలా మంది ఏంటంటే బాగా బురద పట్టేస్తూ ఉంటాయి కాబట్టి వాటర్ వాష్ చేయిందాం అని అనుకుంటారు. బట్ వాటర్ వాష్ చేయించేటప్పుడు మీరు హై ప్రెషర్ తో వాళ్ళు వాటర్ వాష్ చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని కాంపోనెంట్స్ దగ్గర అయితే బ్యాటరీ ఉన్న కాంపోనెంట్ దగ్గర మోటార్ కంట్రోలర్ దగ్గర వాటర్ వాష్ లాంటివి కొంచెం తక్కువ ప్రెషర్ తో చేయించుకోవాలన్నమాట. అయితే కంపెనీ వాళ్ళు రికమెండ్ చేస్తున్న వాటర్ సర్వీస్ సెంటర్ దగ్గరే మీరు సర్వీస్ చేయించుకోవడం ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే హై ప్రెషర్ తో సీల్స్ లేదంటే సెన్సిటివ్ ఏరియాస్ లో కనుక హై వాటర్ ప్రెషర్ యూజ్ చేస్తే కనుక దానివల్ల కొన్ని కాంపోనెంట్స్ లాంటివి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే బ్యాటరీ కానివ్వండి, ఛార్జింగ్ పోర్ట్ కానివ్వండి, మోటార్ ఏరియా దగ్గర కానివ్వండి, ఎలక్ట్రికల్ కనెక్టర్స్ దగ్గర హై ప్రెషర్ వాటర్ లాంటిది అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అంటే ఈవీని వాష్ చేయకూడదంటే వాష్ చేయించుకోవచ్చు, బట్ మ్యానుఫ్యాక్చర్ రికమెండ్ చేసిన మెథడ్ లో వాష్ చేయించుకోవడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది ముఖ్యంగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అనమాట. సో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం బ్యాటరీని రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇంట్లో కానివ్వండి, అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, ఆఫీస్ లో ఛార్జింగ్ పెడతారు. సో అటువంటి టైంలో బ్యాటరీని రిమూవ్ చేస్తున్న టైంలో వాటర్ లాంటిది ఏమైనా ఫామ్ అవుతే బెటర్ చెక్ చేసుకుని సో అవి డ్రై అయిన తర్వాత మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడం రికమెండెడ్ అనమాట. బ్యాటరీ మరియు కనెక్టర్ ఏరియా అనేది డ్రైగా ఉండాలి. ఈవెన్ మీ హ్యాండ్స్ కూడా డ్రైగా ఉండడం అనేది మంచిది. బ్యాటరీ డ్యామేజ్ అయినా లేకపోతే బ్యాటరీ నుంచి అన్యూజువల్ స్మెల్ లాంటిది వస్తే మాత్రం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల యూజర్స్ కని చెప్పుకోవచ్చు అనమాట. సో సాధారణ రోజులతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షాకాలంలో మనం డీఫాగర్స్ లాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం, వైపర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి వాటర్ లోపల మాయిశ్చర్ కంటెంట్ వచ్చేసినప్పుడు, ఎందుకంటే మనకి కార్ లోపల మాయిశ్చర్ కంటెంట్ ఉన్నప్పుడు, లేకపోతే పైన మనకి విండ్షీల్డ్ మీద వాటర్ పడుతున్నప్పుడు ఆ వాటర్ ని తొడవడం కోసం వైపర్స్ యూజ్ చేస్తూ ఉండాలి. ఈ పర్టికులర్ డీఫాగర్ కోసం లేకపోతే మనకి వైపర్స్ యూజ్ చేయడం కోసం వీటన్నిటి కోసం కార్ లోపల ఇంకొక సెకండరీ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. సో ప్రైమరీ బ్యాటరీ ప్యాక్ మీ కార్ నడిపేటప్పుడు మెయిన్ రేంజ్ కోసం ప్రైమరీ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తే సెకండరీ బ్యాటరీ ప్యాక్ ఇలాంటి సెకండరీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ని వర్క్ చేయించడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో వర్షాకాలంలో ఇవి ఎట్ ఏ టైం అన్ని యూజ్ చేయడం వల్ల 12 వోల్ట్స్ బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీ 12 వోల్ట్స్ సెకండరీ బ్యాటరీ ప్యాక్ ని చెక్ చేసుకోవడం ఒకసారి బెటర్ అనమాట. అలానే హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఇండికేటర్స్, డీఫాగర్, వైపర్స్ ఇవన్నీ కూడా సరిగ్గా వర్క్ చేస్తున్నా లేదో చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. చివరిగా వెహికల్ ని ఎక్కడ పార్క్ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యమని చెప్పుకోవచ్చు అనమాట. సాధ్యమైనంత వరకు మీకు డ్రై ఏరియాస్ లో వెహికల్ ని పార్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నార్మల్ రెయిన్ వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేదు ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉందంటే పర్లేదు. బట్ మీకు అవకాశం ఉండి బాగా కొండపోత వర్షం కురుస్తున్నప్పుడు సో మనకి ఏమన్నా కొంచెం రూఫ్ ప్లేసెస్ లో ఉన్న ప్లేసెస్ లో మీ వెహికల్ ని పార్క్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. అలానే వెహికల్ ని ప్రతిరోజు యూజ్ చేయకుండా పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం సో సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి అట్లీస్ట్ ఒకసారైనా వెహికల్ ని జస్ట్ ఆన్ చేపిస్తే బెటర్ అనమాట. దానివల్ల ఏంటంటే బ్యాటరీ డౌన్ అవ్వకుండా ఉంటుంది. కొన్నిసార్లు బాగా టెంపరేచర్స్ డ్రాప్ అయినప్పుడు మనకి బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ పర్టికులర్ టిప్ కూడా ఫాలో అయితే బెటర్ అనమాట. సో ఇవి రైనీ సీజన్లో మీరు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ అనమాట. ఇవి పాటిస్తే బెటర్. అలా అని చెప్పి 100% ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా లేదనమాట. మీకు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మీకు అవకాశం ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఈవీ వెహికల్స్ అనేవి కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా దశాబ్ద కాలం నుంచి మన ఈవీ వెహికల్ టెక్నాలజీ అభివృద్ధి అవుతూ వస్తుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయ్యి బ్యాటరీ రిలేటెడ్గా AS 156 సంబంధించిన సేఫ్టీ స్టాండర్డ్స్ వచ్చినాయి. IP67, IP68 రేటెడ్ మోటార్ కానివ్వండి, బ్యాటరీస్ కూడా వస్తున్నాయి కాబట్టి సేఫ్టీ పరంగా ఇబ్బంది అయితే ఉండదు. వర్షాకాలంలో హాయిగా ప్రయాణించవచ్చు. బట్ కొన్ని టిప్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండా ఎప్పుడో ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తుంది అనుకునే దాన్ని కూడా మనం అవాయిడ్ చేయకుండా ఉండడం కోసం ఈ టిప్స్ తీసుకుంటే బెటర్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ ఇష్టం ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.